నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను అంకిత. వేలాది మంది నిరుద్యోగులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కోచింగ్ ఇప్పించి అనేక మందిని ఐఏఎస్ ఐపీఎస్లుగా చేసి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించారు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని స్వీకరించిన ముత్తినేని వీరయ్య గారు నాతో పాటు అయితే ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా తల్లి. సో ఫైనల్ గా ఒక మంచి ఏమంటారు, ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఎవరైతే జాబ్స్ లేవో వాళ్ళందరికీ ఒక మంచి ప్లేస్ అయితే ఇచ్చారు. అలాంటి వాళ్ళు వికలాంగుల కోసం అనేక సంవత్సరాలు ఒక 15 years గా మీరు ఫైట్ చేసి ఫైనల్ గా ఈ ప్లేస్కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే యాక్చువల్గా నేను చాలా సంతోషంగా ఉంది, కానీ ఇంకా చేయాల్సిన అంశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, హ్యాపీ. కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లు మనం స్టార్ట్ చేసి ఒక సీనియర్ మ్యాథమెటిషియన్గా ఈ అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథమెటిక్స్లో మొట్టమొదటిసారి ఇండియాలో షార్ట్ కట్స్ రాసింది నేను. ఇవాళ ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఇండియాలో ఎవరు షార్ట్ కట్ చెప్పినా అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ నాదే. అది దాంట్లో సివిల్స్ సీసాట్ హైదరాబాద్లో ఒకప్పుడు నేను ఒక్కరిని మాత్రమే చెప్పేవాడిని. అట్లా ఐఏఎస్ ఐపీఎస్లు కాకుండా కానిస్టేబుల్స్, ఎస్ఐలు, గ్రూప్ 2, గ్రూప్ 1 ఆఫీసర్లు, టీచర్లు చాలా మంది అయినారు బ్యాంక్ ఉద్యోగులు కనుక. ఓకే, హ్యాపీ. మన చేతనైతే మనం చేయగలిగాం. సరే, ఏంటి విద్యావేత్తగా ఉన్న మీరు సడన్ గా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? అంటే యాక్చువల్గా నేను విద్యావేత్తగానే స్థిరపడదాం అనుకున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. నిరుద్యోగి ఎంతో బాధలతో ఎంతో కొంత అమౌంట్ తీసుకొని గడవని కుటుంబాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేసి మన దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళు ఒక జాబ్ సాధించడానికి మన కాడ వాళ్ళు ముందుకు వస్తుంటే వాళ్ళకి మనం కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళు జాబ్ సాధించేలా అడుగులేసేలా మనం తీర్చిదిద్దినప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ ఇంకేదైనా ఉద్యోగమో వాళ్ళు సాధించినప్పుడు అప్పుడు మనకి ఒక ఉద్యోగిగా మారి మనకు కనపడ్డప్పుడు అప్పుడు వచ్చే సంతోషం, అప్పుడు వచ్చే ఆనందం మనము ఏం చేసినా రాదండి. అసలు ఏం చేసినా రాదు. చాలా మంచి లైఫ్ అది. అట్లాంటిది 1000 మంది మన వల్ల ఉద్యోగులైనారు. మంచి లైఫ్ అది. కాకపోతే సడన్గా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున జరుగుతూ ఉండే అప్పుడు నాకు కొంచెం ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలనిపించింది. అలా నేను తెలంగాణ ఉద్యమంలో వచ్చాను. అప్పుడు నేను తెలంగాణ వికలాంగులు, వితంతువులు, వృద్ధులు హక్కుల పోరాట సమితి పెట్టాను. అంటే హ్యాండిక్యాప్డ్ వీడోస్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ హక్కుల పోరాట సమితి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో బాగా కొట్లాడాను. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కూడా బాగా కొట్లాడాను. అలా వచ్చేసాను. ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాలనేది నా కోరికేం కాదు. సంఘపరంగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అయ్యాయి. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి అంటే తెలంగాణ వికలాంగులు, వితంతులు, వృద్ధుల హక్కుల పోరాట సమితి పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సరే, ఆ జనాలకి మనం ఏదైనా చేయాలి అనుకుంటే గనక నాకు అప్పుడు అనిపించింది సంఘపరంగా చేసే అంశం కంటే కూడా రాజకీయంగా అయితే చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అంటే అసలు ఇప్పుడు మనం ఎవరికన్నా న్యాయం, ఒక సొసైటీకి న్యాయం చేయాలనుకున్నాం అంటే చట్టాల్లో మార్పు రావాలి, లేదా చట్టాలు అమలు కావాలి. అంటే కొన్ని కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు రాజకీయ ప్రక్రియ. అది చట్టసభల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సో మనము రాజకీయ పార్టీలో ఉండకుండా చట్టాలు చేసే ప్రదేశంలో మనము ఉండకుండా సో మనం చేసిన ఉద్యమము మంచిగా అనిపించలేదు నాకు. అలా నేను పార్టీలోకి వచ్చాను. సార్, ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year పూర్తి చేసుకుంది. మరి సంబరాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ 1 year పరిపాలన? తెలంగాణ తల్లి సంతోషిస్తుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు
ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే గత 10 సంవత్సరాలు విధ్వంసం జరిగింది కదా. ఆర్థికంగా జరిగింది, రాజకీయంగా జరిగింది, సాంస్కృతిక పరంగా జరిగింది, సామాజికంగా జరిగింది, ఉద్యోగ పరంగా జరిగింది. ప్రతి చోట ఒక విధ్వంసం జరిగింది. అక్కడి నుంచి కోలుకొని మనం ఒక్కొక్క అడుగులు ముందుకేస్తుంటే చాలా మంచి విషయం కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మారుతుంది తెలంగాణ. తెలంగాణలో ఉన్న వ్యక్తులు, వ్యవస్థలు, స్థితిగతులు మార్పు చెందుతున్నాయి. తెలంగాణ అంతా ఆర్థికంగా నాశనం అయిపోయింది అన్న ప్లేస్ నుంచి తెలంగాణలో ప్రగతి బాటలు అనేవి ముందుకు వస్తున్నాయి. మరి చాలా వరకు చూసుకుంటే చాలా మంది ఇంకా 6 గ్యారంటీలు కంప్లీట్ గా అవ్వలేదు. సో దాంట్లో 13 అంశాలు ఉన్నాయి. మరి వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారు అనేసి అంటున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా నా తరపున ఒక విజ్ఞప్తి ఏంటంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణని ఆర్థికంగా దోచుకున్నది. 18,000 కోట్ల మిగులు అనుకుంటాను, 65 నుంచి 70 కోట్ల అప్పు అనుకుంటాను. 50 ఏండ్లలో అయిన అప్పు అది మనకు వచ్చిన అప్పు. మిగులు బడ్జెట్ 18,000 కోట్ల మిగులుతో ఇచ్చాం మనం రాష్ట్రాన్ని. తెలంగాణలో ఉన్న ఒక బస్సులో మట్టి కూడా పోలేదు 10 ఏండ్లల్లో. రోడ్లు మారలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకి బేడీలేసిన కనీస మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో రైతులకి బేడీలేసిన పరిస్థితి చూసాం మనం. లక్షల కోట్లు దోచుకున్నారు. ఆర్థికంగా సర్వనాశనం అయిపోయింది తెలంగాణ 10 ఏండ్లల్లో. 7 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి మనోళ్ళు తేల్చారు. కానీ లోపలికి పోయినాక టోకెన్ల రూపంలో చూసినట్లయితే అంటే కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా రకరకాల పథకాలు కానీ చెక్కుల రూపంలో, టోకెన్ల రూపంలో ఇంకో 1.5 కోట్ల బాకీ అక్కడ బకాయిలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ దగ్గర మొత్తం ఈ అప్పు ఈ టోకెన్లు కలుపుకుంటే 8 నుంచి 9 లక్షల కోట్లు దగ్గర. అంత సర్వనాశనం అయిపోయిన వ్యవస్థని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక కుటుంబం తీసుకోండి, చాలా విలాసవంతంగా బ్రతికే కుటుంబం, మంచి ఇల్లు, మంచి కారు, ఒక మంచి ఫ్రిడ్జు, అసలు సకల సౌకర్యాలు ఉన్నాయి ఆ కుటుంబానికి. ఒకేసారి వాళ్ళు ఆర్థికంగా సరే కొన్ని అంశాల వల్ల ఆర్థికంగా దిగజారిపోయారు, అన్నీ అమ్మేసుకున్నారు, అన్నీ ఎక్కడికక్కడ తాకట్టు పెట్టేసినారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మళ్ళా నువ్వెందుకు కారు లేకుండా ఉంటున్నావు, మళ్ళా ఎందుకు నువ్వు ఆ పెద్ద ఇల్లు, సొంత ఇల్లు లేకుండా ఉంటున్నావు, మళ్ళా పాత విలాసవంతమైన జీవితం నీకు ఎందుకు రాలేదు అని అడిగితే ఎట్లా ఉంటుంది? అంటే రాత్రికి రాత్రి మారుతుందా? టైం పడుతుంది కదా. అంటే ఏదైనా ఇప్పుడు ఒక అన్నం వండాలి అంటేనే కొంచెం ప్రాసెస్ ఉంది కదా. అలాంటిది లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఎక్కడికెక్కడ సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి ఉన్నాయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మందికి హామీలు ఇచ్చేటప్పుడు తెలవదా అని అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో వచ్చినాకనే కదా, అని ఇంట్లోకి వచ్చిన తర్వాతనే కదా ఇంట్లో ఏముందో ఏం లేదో పర్ఫెక్ట్గా తెలిసేది. అంటే ఇప్పుడు అధికారంలో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఈ గదిలోకి వచ్చారు, ఈ గదిలోకి వస్తేనే కదా ఈ గదిలో ఏమున్నాయో తెలిసేది. అధికారంలోకి వచ్చినాక ఎంత అప్పు ఉంది, ఏంటి పరిస్థితి అర్థమైంది కదా. ఇలా చాలా గ్యారెంటీలు మనం అమలు చేసినాం కదా. 160 అంశాలు అమలు చేసినాం. ఇవాళ మనం 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారేంటి? 160 అంశాలు ఇంతవరకు అమలు చేసింది 1 ఇయర్లో. సో మిగతావి కూడా స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత
ప్రభుత్వానికి. కానీ ఇంకా మాకు నాలుగేండ్ల పీరియడ్ ఉంది కదా, చేస్తారు, అన్నీ చేస్తారు. గత 10 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ జరగలేదండి. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు చాలలేదు. కానీ ఇంత అప్పుల్లో ఉన్న ఒక మంచి చక్కటి ప్రణాళికతోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మిగతా మంత్రులందరినీ సమమేళితం చేసుకుంటూ ఇవాళ 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది. 25 లక్షల మంది రైతులకు జరిగింది. దేశంలో ఒక నెల 2 నెలల లోపల ఇంత రుణమాఫీ జరిగిన రాష్ట్రం లేనే లేదు కదా. అంత ఉన్న స్థితిలో కూడా వీళ్ళు చేయలేకపోయారు కదా. అయితే ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ రైతుల ప్రతిపక్ష పార్టీ అనేసి అంటారు. సో మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి రైతు బంధు ఎందుకు ఇంకా అమలు కాలేదు? ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, రైతులకి రుణమాఫీ చేశారు, గతంలో చేయలే. 2018 తర్వాత అయితే అసలు రైతు రుణమాఫీ ఊసే రాలే. ఎన్నికలప్పుడు ఏదో కొంచెం వేసే ప్రయత్నం చేశాడు, కొంచెం వేసే ప్రయత్నం చేశాడు. 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత 17, 18లో అప్పుడు రుణమాఫీ చేసే ప్రయత్నం, లక్ష రూపాయల వరకు చేసే ప్రయత్నం చేశారు. రైతు బంధు కూడా శ్రీశైలం రోడ్లకు కూడా, అడవులకు కూడా రైతు బంధు ఇచ్చుకున్నారు. అప్పుడు అన్నిటిని నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ మీద ఫోకస్ జరుగుతుంది. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనుకుంటున్నారు. 500 అధిక మద్దతు ధర కూడా ఇచ్చారు సన్నాలకి. సో రైతు బంధు కూడా వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇందాక చెప్పిన ప్రకారమే 1 by 1 వస్తాయి మొత్తం కూడా. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా కుదేలైపోయింది కదండి. సో అది ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రతిపక్షాలు బురద జరుగుతున్నాయి అంతే. అయితే ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ఏడాది పరిపాలనకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? ప్రజలందరికీ అర్థమవుతుంది ఆ తేడా. ఇప్పుడు ఒకనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే సాధ్యమయ్యేదా? ఈటెల రాజేందర్ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలతో అనుకుంటాను, మేబీ ఎంతో మంది ఎమ్మెల్యేలతోని, ఇంకొంతమంది మంత్రులు కూడా తీసుకొని పోయి జస్ట్ కలవకపోయినా పర్లేదు, కార్లో అలా తిప్పుకొని వస్తాము లోపలికి పోయి అన్నగా ఒప్పుకోలే కదా. అప్పుడు హోమ్ మినిస్టర్ అనుకుంటాను బయట నుంచి పంపించారు కదా మన గద్దర్. గంటల తరపుడు అక్కడ కూర్చున్నాడు కదా. అసలు ముఖ్యమంత్రిని చూడాలంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే చూడాలి, ఆయన సభ పెడితే చూడాలి. కానీ ఇవాళ ప్రజలు మంత్రులను కలుస్తున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్నారు, మంత్రులు ప్రజలను కలుస్తున్నారు. సెక్రటరియట్ లోపలికప్పుడు ఎంట్రీ లేదు. ఇప్పుడు పోతున్నారు, అర్జీలు ఇస్తున్నారు, పరిష్కారం అవుతున్నాయి. అరాచక పాలన నుంచి ప్రజాపాలనకి ఇవాళ రూపాంతరం చెందింది కదా. అప్పుడు ఒక కుటుంబం మాత్రమే బాగుపడింది కదా. ఇప్పుడు ప్రజలందరూ కూడా సంపదని ప్రజలందరికీ కూడా పంచుతున్నారు కదా. ఇలా 21,000 కోట్ల రుణమాఫీ జరిగింది అంటే ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 రైతుల అకౌంట్లలోకి జమ అయినాయి కదా. అంటే రాష్ట్ర సంపదని ఇప్పుడు ప్రజలకు పంచుతున్నారు కదా. కాబట్టి దానికి దీనికి పోలిక ఎక్కడదండి. ఓకే, అయితే ఇప్పుడు చూస్తే తెలంగాణ తల్లి ఏదైతే ఉందో అది విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. మరి కేటీఆర్ మాట్లాడుతూ భార్యలని మార్చుతారు ఎవరైనా కానీ, మరి తల్లిని ఎవరైనా మార్చుతారా అనేసి ఆయన మాట్లాడారు. సో దీనిపైన మీరు ఏమంటారు? ఒక మాట గుర్తుంచుకోమ్మా, కేటీఆర్ సంస్కారహీనుడు. సరే మొదట నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటున్నావు, రైట్, ప్రభుత్వాన్ని విమర్శించు, సహేతుకమైన కారణాలు వెతుకు. కానీ భార్యలను మార్చేది ఏంటి ఆ పదము? అసలు భార్యలను మార్చడం ఏంటి? అంటే ఈ భార్యలను మార్చమని నువ్వే చెప్తున్నావు. మరి ఏ సంస్కృతిని నువ్వు ప్రజల మీద రుద్దాలనుకుంటున్నావు? మొదట అసలు ఆ పదజాలమే కరెక్ట్ కాదు. కేటీఆర్ ఎంత దుర్మార్గుడు అంటే, గతంలో ఒక తల్లి నాకు పిల్లలు ఉన్నారు సరే ఇంతమంది అని అడిగితే నా కోసం కన్నావని అన్న కుసంస్కారి కేటీఆర్. అంత దరిద్రుడు. మనం టీవీలో లైవ్లో చూసాం అవన్నీ కనుక. ఇవాళ తల్లిని మారుస్తున్నారా అన్నారు. అసలు మార్చింది ఎవరండి? మార్చింది ఎవరు? 1969లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు
తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండేది. తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండేది. మరి ఈ రూపం నుంచి ప్రస్తుతం ఈ రూపంలో ఉంది. అంటే తొలితరం తెలంగాణ ఉద్యమకారులు ఏ తెలంగాణ తల్లినైతే ఏర్పరచుకున్నారో అదే తెలంగాణ తల్లి ఈ రోజు ఉంది. చూడండి కావాలంటే. మరి మార్చింది ఎవరు? తెలంగాణ ఉద్యమకారుల్ని అవమానించింది ఎవరు? తెలంగాణ తల్లిని అవమానించింది ఎవరు? మీరే కదా. మీరే కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చింది. మేము మార్చలేదండి. మేము తొలితరంలో ఉన్నదాన్ని ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నిజంగా తెలంగాణ తల్లి మీద మీకు అంత ప్రేమ ఉంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు అధికారికంగా ఏర్పరచలేకపోయారు? తెలంగాణ తల్లి ఈరోజు గుర్తొచ్చిందా మీకు? చూడండి ఒక మాట. తెలంగాణ తల్లి అండి, మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామమైనా పోండి, తెలంగాణ తల్లి ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఈ విగ్రహం చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది, మా అక్క గుర్తొస్తుంది, మా పక్కింటి పిన్ని గుర్తొస్తుంది, మా నాయనమ్మ గుర్తొస్తుంది, తెలంగాణ నేల గుర్తొస్తుంది, తెలంగాణ అస్తిత్వం గుర్తొస్తుంది. తెలంగాణ తల్లులు ఇలానే ఉంటారు. మరి దీనికి కేటీఆర్ అంటున్నారు తల్లిని అలంకరించుకుంటే తప్పేంటి అని. ఇప్పుడు తెలంగాణ తల్లిని అలంకరించొద్దు ఎవరన్నారు అసలుకి? తెలంగాణ భౌగోళిక స్థితిగతులు ఆధారంగా, తెలంగాణ సంస్కృతి ఆధారంగా మనము చేసుకోవాలి కదా. సో ఇప్పుడు తెలంగాణ ఒకసారి చూడండి, వాళ్ళు అలంకరించలేదండి. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి మీరు. ఆంధ్ర తల్లి ఉంటుంది కదా, మీరు చూడండి ఇంచుమించు దాంట్లో చిన్న చిన్న మార్పులు చేశారు అంతే. వాళ్ళు దొరల తల్లిని తయారు చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజల తల్లి, అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. మరి తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి చేసేసారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. బీజేపీలు కూడా అంటున్నారు. మొన్న ఎవరు రాకేష్ రెడ్డి అనుకుంటాను ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు. సోనియా గాంధీ బర్త్డే రోజునే విగ్రహ ఆవిష్కరణ చేసి కాంగ్రెస్ తల్లిగా మార్చేశారు అని కూడా అంటున్నారు. ఒక మాట, డిసెంబర్ 9 అనేది మొట్టమొదటిసారి 60 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిరు. ఎంతో మంది బలిదానాలు జరిగినాయి. 3-4 తరాల వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఆ ఆకాంక్ష మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మీన వచ్చిన రోజు డిసెంబర్ 9. చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు మీద మీకు గౌరవమే లేదని కదా అర్థం. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన రోజు కదా అది. ఆ రోజును కూడా మీరు కించపరుస్తున్నారంటే మీరు అధికారం కోసం ఎంత కక్కుర్తి పడుతున్నారు. ఒక్కసారి కాంగ్రెస్ తల్లి అన్నారు, ఇది ఒక్కసారి చూడండి. ఈ చేతిని చూపించే కదా కాంగ్రెస్ తల్లి అంటున్నది వాళ్ళు. ఈ చేతిని చూపించే కదా. మరి ఒక్కసారి ఇక్కడ వినాయకుడు చేయి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి లక్ష్మీదేవి చేయి చూడండి, ఇక్కడ ఇంకొని ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి చూడండి, ఇక్కడ ఈ దేవుళ్ళందరినీ చూడండి, ఇక్కడ సాయిబాబాని చూడండి. అంటే ఇలా చేయి చూపిస్తే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనా? ఈ దేవుళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళేనా? ఇంకా దీంట్లో అయితే ఇంకా మీకు మంచిగా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు కదా, అందరూ చేయిని ఇలానే చూపించారు కదా. మరి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళేనా? అంటే చెయ్యి ఉంటే కాంగ్రెస్ వాళ్ళ? అంటే ఒక మాట ఏంటంటే భారతదేశంలో అంటే వీళ్ళందరూ చేతులు చూపించట్లేదా? వీళ్ళందరూ చేతులు తీసేసుకుని ఉన్నారా? అంటే మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి కదమ్మా. అట్లా ఎట్లా మాట్లాడతారండి అసలుకి? తప్పు అది దీవెనలండి, అభయాస్తం. అంటే నేనున్నాను, తెలంగాణ ప్రజలకి నేనున్నాను. చాలామంది తెలంగాణ ప్రాంతం ఇలా అంటాం. ఇలా అంటే దాని అర్థం ఏంది? నేనున్నా, దాని అర్థం అదే కదా. కాబట్టి అది అర్థం లేని వాదన. అంటే వాళ్ళకి తెలియని ఒక విషయం చెప్తాను. ప్రతి దాని మీద వివాదం చేయాలి,
బట్ట కాల్చాలి, మీద వేయాలంటే అధికారంలోకి రారు వాళ్ళు. నిజంగా ప్రభుత్వం చేసిన ఏదైనా మిస్టేక్ అనిపిస్తే అది మాట్లాడు. మొదటిసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఏర్పరిచాం. మన తల్లి విగ్రహాన్ని మనం అధికారికంగా గుర్తించుకున్నాం. నువ్వు గుర్తించలేదో, మేము గుర్తించాం, మేము పండగ చేస్తున్నాం. మరి ఎట్లా అట్లా మాట్లాడితే అంత కుళ్ళు వస్తే నీకు ఎట్లా? అంటే నువ్వు చేయలేకపోయిన పని ఇంకెవరన్నా చేస్తే నువ్వు తట్టుకోలేవా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేకపోతున్నారు కదా. అందుకనే కదా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము అధికారికంగా. అరే నేనేంటండి, ఇప్పుడు నిన్న మేబీ సుద్దాల అశోక్ తేజ గారు అనుకుంటాను, వారు కూడా స్పందించారు కదా అట్లా. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అంటే 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించారు, దోచుకున్నారు, ఒకేసారి అన్ని మాయమైపోయినాయి. ప్రతి దాని దగ్గర వివాదం చేయాలి, ప్రతి చోట వివాదం చేయాలి. అరే బస్సును కూడా వివాదం చేశారు కదా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే దాన్ని కూడా వివాదం చేశారు కదా. ఇలా ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నారు బస్సులో. ప్రభుత్వ సంపదని ప్రజలకు పంచిపెడితే వీళ్ళకి ఎందుకు అంత కోపం? అయితే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అయితే వికలాంగులకి పెన్షన్ 6,000 చేస్తాననేసి అన్నారు. మరి వికలాంగులకి శుభవార్త ఎప్పుడు, వాళ్ళని ఎప్పుడు సంతోష పెట్టాలనుకుంటున్నారు? తొందరలోనే ఆ శుభవార్త ఉంటుంది. ఏ క్షణమైనా ఖచ్చితంగా ఆ శుభవార్త మనందరం వింటాము. అసలు వికలాంగులకి పెన్షన్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెలసరి పెన్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగుల సంక్షేమ శాఖను ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి చట్టాలని ఇప్పటి వరకు అన్ని చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీని రూపొందించింది. అన్ని జీవోలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 100 రోజుల పని కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీని. వికలాంగులకు మొట్టమొదటిసారి ట్రై మోటరైజ్డ్ వెహికల్స్ ఇచ్చింది కూడా ఆర్జీఎన్ఎఫ్ నుంచి గాంధీల కుటుంబమే. వికలాంగుల సంక్షేమాన్ని చూసిందే కాంగ్రెస్ పార్టీ. వికలాంగులకి పెన్షన్ని ఆనాడు 1,500 ఇస్తుంటే 3,000 చేయాలని మొదట ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ 6,000 కూడా నేనే పెట్టించానండి. 6,000 ఎందుకు? 2 వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే 6 12,000 రావాలన్నది నా ఆలోచన. బట్ కొన్ని బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కుటుంబాలు దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి, దొంగ పెన్షన్లు ఉన్నాయి, అన్నీ వేరు వేత ప్రక్రియ ప్రారంభమైంది. అదంతా తీసేస్తున్నారు అవి కనుక. సో వికలాంగులకి మంచి శుభవార్త ఖచ్చితంగా తొందరలో వింటారు. పెన్షన్ ఖచ్చితంగా ఇస్తాం 6,000 రూపాయలు. 100కి 100% 6,000 రూపాయలు ఇస్తాం. ఎందుకంటే అసలు పెన్షన్ పేటెంటే కాంగ్రెస్ పార్టీదే. దాంట్లో ఎవ్వరి వివాదం చేయాల్సిన అవసరం లేదు. సరే మేము రుణమాఫీ చేయడం వల్ల ఎక్కువ డబ్బు అటు వెళ్ళిపోయింది. కానీ రుణమాఫీలో కూడా కొంతమంది వికలాంగులకు లబ్ధి జరిగింది కదా. గ్యాస్ సిలిండర్లో కూడా వికలాంగులకు లబ్ధి జరిగింది కదా. ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఇస్తే వికలాంగులకు లబ్ధి జరిగింది కదా. ఆరోగ్యశ్రీ బీమా పెంచితే వికలాంగులకు లబ్ధి జరిగింది కదా. ఇలా ఇందిరమ్మ ఇండ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఇండ్లలో దివ్యాంగులకి వికలాంగులకి ఇస్తామని చెప్పారు కదా. కాబట్టి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ వికలాంగుల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం మేనిఫెస్టోలో పెట్టకపోతుంది కదా 6,000 ఇస్తామని. కిషన్ రెడ్డి తలకాయ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లే. అంటే మెదడు పనిచేయాలి కిషన్ రెడ్డికి నేను సూటిగా అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు మీరు బహిరంగ చర్చకు వస్తారా? వికలాంగుల సంక్షేమం మీద కేంద్ర నిర్లక్ష్యం మీద. అరే కనీసం మీరు మేనిఫెస్టోలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల ప్రస్తావన లేదు కదా. అసలు కేంద్రం పెన్షన్ ఎంత ఇస్తుందండి వికలాంగులకి? 300. అది కూడా అందరికి ఇస్తుందా? దేశంలో 3.8% వికలాంగులకు మాత్రమే ఇస్తుంది. కిషన్ రెడ్డికి దమ్ముంటే పెంచమేము. 2011లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 300 ఇచ్చింది కేంద్రం. ఆనాడు పెన్షన్ ఎంత ఉంది? 500. మరి 2014లో 1,500 అయింది, 2018 తర్వాత 3,000 అయింది, తర్వాత 4,016 అయింది, ఇప్పుడు 6,016 6,000 రూపాయలు రాకపోతుంది.
మరి ఇప్పటికే కేంద్రం ఎంత ఇస్తుంది? 300 ఇస్తుంది కేంద్రం. గానుగు నూనె అయితే ఒక నూనె ప్యాకెట్ రాదు. ఇక సిగ్గు శరం ఉండాలి కదా మాట్లాడడానికి వాళ్ళకి. వికలాంగుల కోసం పోరాడే మీరు భర్త చనిపోయిన వితంతువుల కోసం అలాగే వృద్ధుల కోసం పోరాడడానికి కారణం ఏంటి అసలు? యాక్చువల్గా నేను విద్యావేత్తగా వికలాంగుల కోసం అండగా ఉండాలనుకున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూసేవాడిని అండి. భర్త చనిపోయిన స్త్రీల పట్ల వివక్షగా నాకు చాలా ఇబ్బందికి గురి చేసింది. ఎందుకంటే అరే భర్త చనిపోయిన స్త్రీలు, ఇప్పుడు ఒక మాట అమ్మ, మీరు ఊళ్ళలో ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి పోయారా? పెళ్ళిళ్ళకి మనకాడ పండగలు జరుగుతాయి గుర్తుందా? జాతరలు జరుగుతాయి గుర్తుందా? భర్త చనిపోయిన స్త్రీ చేత వంట చేయించుకుంటారు, భర్త చనిపోయిన స్త్రీ చేత పిండి వంటలు చేయించుకుంటారు, భర్త చనిపోయిన స్త్రీ చేత ఏ పనైనా చేయించుకుంటారు. ఆమె ఎదురుంగొస్తే అరిష్టం అంటారు, ఆమె శుభకార్యాలకు రావద్దంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఆ బాధ ఉంది. నేను ఒకటేంటంటే వీరేశలింగం పంతుల్ని కానీ దయానంద సరస్వతిని కానీ వీళ్ళని బాగా వాళ్ళు చాలా ఇష్టం నాకు. అప్పట్లో కందుకూరి వీరేశలింగం గారు ఇలా పోరాడారు. అవును. ఇప్పట్లో చూసుకుంటే మీరు అన్నట్లు అనిపిస్తుంది మాకు. నేను కూడా వీరేనే కదా. అయితే ఇక్కడ ఒకటేంటంటే అమ్మా, భర్త చనిపోయిన స్త్రీల పట్ల వివక్ష ఉంది, అది రూపుమాపాలి. అరే స్త్రీ కదండి, మనని కన్న తల్లి, మన కడుపును పుట్టే తల్లి. మరి అలాంటి స్త్రీ, ఇప్పుడు మనకు ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవి కాడికి పోయి మొక్కుతున్నాము, శక్తి కావాలంటే మరి దుర్గామాత కాడికి పోతా ఉన్నాము, చదువు కావాలంటే సరస్వతి తల్లి కాడికి పోతా ఉన్నాము. మనకు జన్మనిచ్చింది ఒక స్త్రీ, మన కడుపున ఒక స్త్రీ పుడుతుంది, మనకి ఇలా అండగా ఉండడానికి ఒక స్త్రీనే పెళ్లి చేసుకుంటున్నారు. అంటే మొత్తము మన జీవితం మొత్తము స్త్రీ చుట్టే తిరుగుతుంది కదా. ఇలా తెలంగాణ తల్లి అన్నారు, తెలంగాణ తండ్రి అని ఇప్పుడు అంటున్నామా? అలాంటి తల్లి భర్త చనిపోయిన తర్వాత అసలు ఆమెకేం సంబంధం? భర్త చనిపోవడానికి ఆమెకేం సంబంధం? మరి ఆమె మీద ఎందుకు వివక్షను చూపించాలి? సో నాకు అది కొంచెం బాధ అనిపించింది. రెండోది వాళ్ళకు అండగా ఉండాలనిపించింది. ఇక వృద్ధులు అంటే అసలు విజ్ఞానవంతులండి వాళ్ళు ఒక 60 సంవత్సరాలు దాటింది, వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తున్నారంటే ఆ 60 సంవత్సరాల అనుభవాన్ని మనం తీసుకుంటే ఎంత యువత ముందుకెళ్ళిపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులని, బాగా మంచి ఉన్నవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వాళ్ళ జీవితం మొత్తం అండి ఆ అవ్వతాతలది, ఆ కుటుంబాన్ని చక్కదిద్దడం కోసమే వాళ్ళ శరీరం మొత్తం ఖర్చు పెడతారు. వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేస్తారు. అలాంటి వాళ్ళని పట్ల అనాథాశ్రమాలు పెరిగే చూడండి, వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇవి కరెక్ట్ కాదనిపించి వాళ్ళ కోసం నేను ఫైట్ చేశాను. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సంకల్ప యాత్ర 1లో మీరు చేసినప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా అధికారంలోకి వస్తా అనేసి? యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ సంకల్ప యాత్ర 1 చూసినప్పుడు నేను దాదాపు 50 పైన నియోజకవర్గాల్లో తిరిగాను. నేను ప్రత్యక్షంగా 119 నియోజకవర్గాల్లో కూడా వికలాంగుల విభాగానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వేశాను, ఇన్ఛార్జ్ వేశాను. కానీ యాత్ర చేస్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా చేశాను. ఎందుకంటే ఏ నియోజకవర్గం మనం దాటుతున్నా కానీ యాత్ర ఇక్కడ స్టార్ట్ అయింది. నల్గొండ, ఖమ్మము, వరంగల్, ఇలా యాక్చువల్గా 60 దాటలే కానీ 50 నుంచి 60 మధ్యలో 57, 58 అనుకుంటాను. అనిపించినప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది అధికారంకి వస్తున్నాం అని. ఎందుకంటే నేను జనాల లోపల కలుస్తూ వెళ్ళిపోయాను కదా. పెద్ద ఓటు బ్యాంకు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడి కార్మికులు, మోరెవర్ పెరక కులము, ఈ అన్నిటి మీద నేను పని చేసుకుంటూ పోయాను ఎన్నికల్లో. కాబట్టి నాకు క్లియర్గా అర్థమైంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యాత్ర 2 చేశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది మీకు? అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో కూడా అర్థమైపోయింది నాకు చేసినప్పుడు గనక. అప్పటికి అధికారం వచ్చింది కాబట్టి ఇంకా ఉత్సాహంగా చేశాను. కాకపోతే అప్పుడు ఎండ బాగుండే అండి, 48-49 డిగ్రీల ఎండలో కూడా విజయ సంకల్ప యాత్ర 2 చేశాను నేను. అప్పటికి నాకు ఇవి అంతా కూడా ముందుకు వచ్చినాయి కదా. మా కులాన్ని, పెరక కులానికి కూడా కార్పొరేషన్ ఇచ్చేశారు అప్పటికి. కాబట్టి అప్పుడు కూడా అర్థమైంది మనకంటే ఏ స్థానం గెలుస్తున్నాం, ఏ స్థానం గెలవట్లేదు కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిజాయితీగా జనాల లోపల వర్క్ చేసుకుంటూ పోతే కార్నర్ మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను నేను. జనాల లోపల ఫీడ్ కూడా తీసుకుంటూ వెళ్ళిపోయాం కదా.
అయితే అసలు నేను ఒకటైతే విన్నాను, మందకృష్ణకి మీకు వివాదం ఏంటి? ఆయన అనుచరులు మీకేదో చీర, గాజులు పంపారన్నది కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం? అంటే ఇక్కడ ఒక మాట ఏంటంటే అమ్మ, ఇక్కడ ఒక విషయం చూడండి. హ్మ్. సరే, చీర, గాజులు, జాకెట్, పెన్షన్ ఆలస్యమైందని వాళ్ళు నాకు పంపించారు. ఓకే. సరే, పంపించేదో ప్రయత్నం చేశారు అలాంటిది. సరే, ఇప్పుడు వాళ్ళ చీర, జాకెట్, గాజులు పంపించడం మీద నాకేమి పంపించే ప్రయత్నం మీద నాకేమి ఇబ్బంది అని ఫీల్ కాలేదు. ఎందుకంటే మా అమ్మ చీర కడుతుంది, గాజులు వేసుకుంటుంది, జాకెట్ వేసుకుంటుంది. మా అక్కలు కడతారు. నా కడుపును పుట్టిన కూతురు కూడా పొద్దున ధరిస్తుంది. అమ్మవారికి మేము ప్రతి సంవత్సరము చీర, గాజులు ఇవి మనం సమర్పిస్తాము, ప్రతి సంవత్సరం సమర్పిస్తాము. ఇలా తెలంగాణ తల్లి కూడా అదే అంశాలతో ఉంది. చీర ఉంది కదా, జాకెట్ ఉంది, గాజులు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఉన్న అందరి దేవుళ్ళకి ఉన్నాయి కదా. సరస్వతి దేవికి ఉంది, లక్ష్మీదేవికి ఉంది, దుర్గామాతకు ఉంది, పార్వతమ్మకు ఉంది, అందరికీ ఉంది కదా. అంటే మన అమ్మకు ఉంది, మన చెల్లికి ఉంది, మన అక్కకు ఉంది, మన బిడ్డకు ఉంది. కాబట్టి అంటే ఏ వ్యక్తి అయినా గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ విమర్శలు చేయడానికైనా చీర, గాజులను వాడితే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు అంటే మనకి జన్మనిచ్చిన తల్లిని అవమానిస్తున్నావు, మనని కట్టుకున్న స్త్రీని అవమానిస్తున్నావు, మన తోడబుట్టిన అక్క చెల్లెల్ని అవమానిస్తున్నావు, మన కడుపున పుట్టిన బిడ్డను అవమానిస్తున్నావు, మనం మొక్కే తెలంగాణ తల్లిని అవమానిస్తున్నావు. నీకు ఐశ్వర్యం కావాలంటున్నవే లక్ష్మీదేవిని అవమానిస్తున్నావు, శక్తి కావాలంటున్నవే దుర్గామాతని నువ్వు అవమానిస్తున్నావు. అంటే ఇప్పుడు పంపించిన విషయం అసలు నిజమేనా? అదంతా జరిగిపోయింది లేండి, పోనీయండి. దానంతర కంటే అంతా జరిగింది కదా. కానీ అట్లా కాదు. ఒక 500 చీరలు మంచి ఆ కంచియో ఆ జేసీ బ్రదర్స్ మంచిగా చూసుకొని పంపిస్తే మన అక్క చెల్లెలకి ఎవరికన్నా లేని వాళ్ళకన్నా మనం చేస్తాం కదా. మందకృష్ణ గారికి నాకు వివాదం లేదండి. మందకృష్ణ గారంటే నాకు నిజంగా గౌరవం ఉంది, నిజంగా గౌరవం ఉంది. వారికి తెలిసి ఇది జరిగిందని నేను అనుకోవట్లేదు. మందకృష్ణ గారు ఉద్యమాలు చేసిన వ్యక్తి కదా, సామాజిక ఉద్యమాలు. నాకెందుకు వారి పట్ల వ్యతిరేకత ఉంటుంది? కాకపోతే ఏంటంటే కొన్ని ప్రశ్నలు మనం సంధించాము. ప్రజాస్వామ్యయుతంలో ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రశ్నలు వేస్తే వీలైతే సమాధానం చెప్పాలి. కానీగా నాలుకలు కోసేస్తా, చీరలు పంపిస్తాం, ఎట్లా అండి? అది ఎట్లా సాధ్యమవుతుంది? కృష్ణన్న అంటే నాకు గౌరవం ఉంది, కృష్ణన్నతో వివాదం లేదు. బట్ కృష్ణన్న గత 10 సంవత్సరాల్లో వికలాంగుల అంశంలో, వారు రాజకీయ అంశంలో కొన్ని స్టెప్స్ వేసినప్పుడు వారిని కొన్ని ప్రశ్నలు సంధించాను. తప్పవుతుందా? తప్పెట్టవుతుంది అంటే ప్రశ్నిస్తే తప్పైద్ది అనుకుంటే తెలంగాణ అస్తిత్వమే తప్పైపోతుంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించే గుణం ఉంది. అన్న అంటూనే గౌరవించాము, అన్న అంటూనే ప్రశ్నించాము. మరి అన్నకి తెలుసో తెలియదు, ఇవన్నీ జరిగిపోయాయి. అంటే ఆయనకి తెలియకుండా జరిగిందంటారు. ఒకవేళ తెలియకుండా జరిగి ఉంటే తర్వాత వారు నాతో అన్న కనీసం ఫోన్లో మాట్లాడాలి కదా. నేను సామాజిక ఉద్యమాల నుంచి వచ్చాను కదా. మనం ఏమన్నా ఫ్లైట్లో డైరెక్ట్ ఇక్కడ దిగామా? నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యమాలు చేశాను కదా. నేను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోయాను కదా. 1,000 మందికి విద్యను అందించాను కదా. నన్ను గౌరవించే విధానం అదేనా? అరే, ప్రభుత్వము టైం ఉంది కదా. అంతే. సరే, కృష్ణన్న మీద స్టిల్ నౌ నాకు గౌరవం ఉంది, ఇప్పటికీ గౌరవం ఉంటుంది, ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. అయితే పెరక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అసలు ముఖ్య కారణం మీరే అని విన్నాను. మరి అసలు కులానికి కార్పొరేషన్ అవసరం అంటారా? కులాలు అభివృద్ధి చెందాలి. కులంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందాలి. కులంలో చిన్న చితక వ్యాపారాలు చేసుకునే అక్క చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలని చక్కదిద్దుకోవాలి. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరచుకోవాలి. వాళ్ళకు ఆర్థికంగా సాయం అందాలి. అంటే వాళ్ళకు కార్పొరేషన్ ఉండాలి. అంటే చాలా కులాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇంకొన్ని కులాలకు కూడా కార్పొరేషన్ వచ్చింది కదా. సో ఇంకొన్ని కులాలకు కూడా కార్పొరేషన్ వచ్చింది కదా. అలా కులానికి కార్పొరేషన్ ఉంటే ఒక నీతి ఉంటుంది అక్కడ. ఎందుకు పెరక కుల?
అవును. అంటే నాకు యాక్చువల్గా నేను పెరక కులానికి చెందిన వ్యక్తిని. ఓకే. పెరక కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి సరే పెరక కులానికి కూడా అంటే పెరక కులానికి వృత్తి పోయింది. మేము ఒకప్పుడు రాజ్యాలను పాలించిన వాళ్ళము. తర్వాత వజ్ర వైడూర్యాలను సైతము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రాజులకు సంబంధించినవి వ్యాపారులకు సంబంధించినవి తరలించిన వాళ్ళము. తర్వాత మేము మా వృత్తి వ్యవసాయంగా మారిపోయింది. మా కులానికి ఒక ప్రత్యేకమైనటువంటి సహకారం ఏమీ అందడం లేదు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు, వ్యవసాయం చేస్తున్నారు కదా. సో అప్పుడు ఈ కులంలో ఉన్న పేదవాళ్ళు బాగుపడాలి కదా. అప్పుడు కార్పొరేషన్ ఉంటే బాగుపడతారు కదండి, వాళ్ళకి ఆర్థికంగా చేయుతో వస్తుంది కదా. కాబట్టి దానివల్ల పెరక కుల కార్పొరేషను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను నేను, వాళ్ళు ఏర్పరచలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు 42 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగల ఓటు బ్యాంక్ ఉంది కులానికి కూడా. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఇలా కుల కార్పొరేషన్ ఏర్పాటైంది. 50 కోట్ల బడ్జెట్ కూడా వచ్చింది. ఇవాళ ఒక అక్క, గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక అక్క, ఒక తల్లి వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం కోసం, ఆర్థికంగా నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు కుల కార్పొరేషన్ని ఆశ్రయించవచ్చు కదా. కాబట్టి సార్ నాకు కూడా హ్యాపీ అనిపించింది. పెరక కుల కార్పొరేషన్ సాధకులుగా కులం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. నాట్ ఓన్లీ పెరక కులం, మిగతా కులాలకు కూడా కార్పొరేషన్లు కొన్నిటికి వచ్చాయి, ఇంకా కొన్నిటికి కూడా రావాలని కోరుకుంటా నేను. అసలు భారతదేశమే కులాల అస్తిత్వం అండి. తెలంగాణ ప్రాంతం అయితే ఇంకా కులాల అస్తిత్వమే ఉంటుంది. కాబట్టి కులాలు బాగుంటేనే వ్యవస్థలు బాగుంటాయి. ఖచ్చితంగా కులాలకి నిధులు ఉండాలి, కులాలు ఆర్థికంగా ముందుకు పోవాలి. అయితే మీరు తెలిసిన వాళ్ళకి, మీరంటే చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, మీరు మాట్లాడే విధానం కూడా చాలా సున్నితంగా ఉంటుందని మేమంతా అనుకుంటాము, చాలా వరకు అనుకుంటూ ఉంటారు. మరి అసలు మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా వాళ్ళని గుర్తు పెట్టుకుని మరి వాళ్ళ గురించి వివరాలు సేకరిస్తారంట, అది నిజమేనా అసలు? అంటే ఇప్పుడు మనం మనుషులము. నేనైతే చీమకు కూడా హాని చేయను. నా దరికి ఎవరు సాయం చేయమని అడిగినా ఖచ్చితంగా సాయం చేస్తాను. కులము మతం కూడా చూడను. 1000 మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దాను. 1000 మందికి ఉచితంగా విద్యను కూడా అందించాను నేను. కొంతమంది తీవ్రంగా పనిగట్టుకొని అవమానించినప్పుడు ప్రతి మనిషికి అనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారండి, ఇప్పుడు ఈ బాధ్యత ఇచ్చారు. నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్లో పదే ఎవరన్నా ఏలు పెట్టి దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? మన ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. మనం తీవ్రంగా అవమానించినప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఉద్దేశపూర్వకంగా వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు సరే మనం కూడా మనుషులమే కాబట్టి నాకు ఒకటి బై న్యాచురల్లీ ఒక అలవాటు ఉంటుందండి. ఏం అలవాటు ఉందంటే, ఇప్పుడు సపోజ్ వ్యక్తుల చరిత్రలు తెలుసుకునే అంటే ఒకప్పుడు అసలు వీరేశలింగం పంతులు ఎవరు, ప్రకాశం పంతులు ఎవరు, సరోజిని నాయుడు ఎవరు, అసలు పొట్టి శ్రీరాములు ఎవరు, ఇందిరాగాంధీ గారు చరిత్ర ఏంటి, అసలు రాజుల చరిత్రలు ఎలా ఉండేవి అనేవి చరిత్రను శోధించే అవకాశం ఎక్కువ నేను ఇష్టపడతాను. సరే కొంచెం ఇప్పుడు అంత ఘనంగా నన్ను అవమానిస్తున్నారు కదా, మరి అంత ఘనంగా నన్ను కించపరుస్తున్నారు కదా. నాకు ఇచ్చిన బాధ్యతల్లో కూడా పొద్దున్నేస్తే నాకు సంబంధించిన పనులలో కూడా వాళ్ళు ఏలు పెట్టినప్పుడు ఏమనిపిస్తుందా? నాకు కూడా అనిపిస్తుంది ఆ వ్యక్తులు అసలు వీళ్ళు ఏం చేస్తారు, అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు గతంలో అని చూసే అలవాటు ఉంటుంది. అంటే న్యాచురల్లీ ఎవరైనా చేస్తారా పని. నేను కొంచెం లెక్చరర్నే కాబట్టి నేను తిరిగి ఎమ్మటి అవమానించలేను, తిరిగి తిట్టలేను కాబట్టి అనిపిస్తుంది అతను అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు. ప్లాన్ ఏం చేయను కానీ కాకపోతే ఏంటంటే ఆ వ్యక్తి కూడా ఎవరు, అతని చరిత్ర ఏంటి అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది హిస్టరీ తెలుసుకుంటాను, వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళ చెడ్డ చరిత్రను కూడా తెలుసుకుంటాను. అప్పుడు నాకు అనిపిస్తుంది వీడు ఇంత చెడ్డ చరిత్ర కలిగి ఉన్నవాడు, ఇంత దరిద్రాలు చేశాడు, ఇంత మందిని మోసం చేశారు వీళ్ళు, మరి వీళ్ళు నా గురించి మాట్లాడితే ఎట్లా రానని ఒక చిరునవ్వు వస్తుంది నాకు. అంతే తప్ప మానవ సమాజం అండి అది కనుక. కాబట్టి అట్టేం లేదండి. నాకు సరే ఎవరైనా నన్ను తీవ్రంగా అవమానించినా వాళ్ళు నిజంగా ఏదో ఒక రోజు అది తప్పని తెలుసుకుంటే
నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఏమీ అనలేక కదా. ఇప్పుడు మీకు మాత్రం అంకిత ఒక మాట చెప్పు, నీకు అంకిత నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, పదే పదే నీ డ్యూటీలు ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే నీకేమనిపిస్తుంది? పదే పదే నువ్వు డ్యూటీ సక్రమంగా చేస్తున్నా నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడితే నీకేమనిపిస్తుంది? కోపం. అరే నీకు ఇచ్చిన ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూ చేసుకొని రమ్మని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చేసుకుని రమ్మని చెప్పిన దాంట్లో వాళ్ళు కొంత గైడ్లైన్స్ ఇవ్వచ్చు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా వాళ్ళే శాసిస్తే నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నువ్వు ఎంత మంచిగా వర్క్ చేసినా నిన్ను అవమానిస్తే నీకేమనిపిస్తుంది? ఇది మానవ సహజం. బట్ చాలామందిని క్షమించుకుంటూ పోతున్నాను కదా, చాలామందిని క్షమిస్తాను నేను. అట్లా ఏముండదు, పగబట్టడము అట్లా ఏముండదు. కొంచెం అందరు ఎక్కువ పడతారు, నేను కొంచెం తక్కువ చూస్తాను అంతే. నేనేం పగబట్టను. కానీ కొంచెం గుర్తుంచుకుంటామంటే గుర్తుంచుకుంటాం కదా. అండ్ నా లాస్ట్ క్వశ్చన్, కవిత ఇంత తొందరగా జైలు నుంచి బయటకు వస్తుందని ఎవరు ఊహించలేనిది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కేటీఆర్ కూడా తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారు అనేసి వినిపిస్తున్నాయి. మరి కేటీఆర్ ప్లేస్ హరీష్ రావుకి వస్తుందా, కవితకి ఇస్తారంట? ఇప్పుడు ఆ కొట్లాట నడుస్తుంది వాళ్ళ మధ్యలో. యాక్చువల్గా వీళ్ళు బీజేపీకి కుదవ పడ్డారండి. అందుకని గత 10 ఏళ్లలో బీజేపీ ఏనాడు కూడా వీళ్ళ మీద ఈడీను ఇంకోనో దాడులు చేయలేదు. ఎలాంటి స్పీచ్ రూపంలో మాట్లాడారు. మోదీ ప్రధానమంత్రి గారు వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లెక్క కేసీఆర్ మార్చుకున్నాడు అన్నాడు. మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? కోట్ల అవినీతి జరిగింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది, చేయలే కదా. అంటే ఇక్కడ మొత్తంలో ఏంటంటే ఆ కుటుంబంలో పవర్ సెంటర్ నడుస్తుంది. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఆ కేటీఆర్, హరీష్ రావు మొన్నటిదాకా నేను మీరు గమనించారా? హరీష్ రావు ఒక ప్రెస్ మీట్ పెట్టగానే కేటీఆర్ అమ్మటి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు, కేటీఆర్ పెట్టగానే హరీష్ రావు పెట్టేస్తాడు. కేటీఆర్ ఒకవేళ ఏదైనా ప్లేస్కి విజిట్ చేస్తే ఎమ్మటి హరీష్ రావు చేస్తాడు. మరి ఇప్పుడు అక్క కూడా ఎందుకుంటుంది, కవితక్క కూడా. మహిళలు ఒక మాట చూడు, మహిళ ఏ పని చేసింది పక్కన ఎట్టండి. మహిళలు చాలాసార్లు ఉద్యమాలు చేశారు మద్యపాన నిషేధం జరగాలి అని. మహిళల ప్రశాంతతని చెడగొట్టేదే మద్యపానం అనేది మనం అందరం బాగా నమ్ముతాం, చూస్తుంటాం కదా. చివరికి లిక్కర్ అండి, మద్యం కుంభకోణంలో దొరికింది అంటే లిక్కర్ రాని కవితక్క. అంటే ఇక ఆమె కూడా ఇలా నీతులు చెప్తుంది. ఇప్పుడు ఇంకేం మాట్లాడతాం. కాబట్టి వాళ్ళు మనకు ఏదో సినిమా వచ్చింది, మహాత్మన ఏదో సినిమా అనుకుంటే, ఏదో సినిమా అధికారం కోసం తండ్రినే పొడవడానికి పోతారు. శ్రీకాంత్ అనుకుంటా దాంట్లో హీరో. శ్రీకాంత్ అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ కేసీఆర్ కనపడకపోతే అదే అనుమానం వస్తుంది జనాలకి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నారు అధికారం ప్రతిపక్ష పాత్ర కోసం. కానీ వాళ్ళ ముగ్గురికి సలహా ఇస్తాను నేను. సరే, ముగ్గురులో ప్రతిపక్ష పాత్రను కొట్టుకుంటున్నారు, కానీ మరి వీళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది కదా, అందరూ జైలుకు పోతారు కదా. ఒక్కసారి పోతారా? ఎన్నిసార్లు పోతారో అంత అవినీతి చేశారు. ఏం వదిలిపెట్టారండి వాళ్ళు? అసలు ఏ వ్యాపారాన్ని వదిలిపెట్టారు వాళ్ళు? చివరికి ఆ లెట్రూమ్లు, బాత్రూమ్లు కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇంకోటి ఏం పట్టింది పిచ్చి అంటే కేటీఆర్కి, నేను జైలుకు పోతా, నన్ను అరెస్ట్ చేయండి అంటుండు. నాకు అనిపిస్తుంది అసలుకి ఆ గొలుసులు కూడా ఆయన తయారు చేసుకుంటాడో ఏమో కొంపదీసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకేం పిచ్చి పట్టింది అంటే జైలుకు పోతే ముఖ్యమంత్రి అవుతాను అనే ఫీల్ పట్టింది ఆయనకి. సో వీళ్ళకి కూడా అదే పోటీ పడుతున్నారు జైలుకు పోవడం కోసం. అట్లా నేను వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఒకటే అండి, అధికారం మీరు ఎవరు రావాలనుకున్నా, బీజేపీకైనా, బీఆర్ఎస్కైనా, ఇంకో పార్టీకైనా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. నిజమైన ప్రజా సమస్యలని మీద ఉద్యమాలు చేయండి, ప్రశ్నించండి. ఏనాడన్నా కేసీఆర్ ఉద్యమం చేయమని అడిగిండా అండి? ధర్నా చౌకను ఎత్తేసిన నీచులు వాళ్ళు. కానీ ఇప్పుడు నేనేమన్నాను, ప్రశ్నిస్తే తప్పు కాదు, ఉద్యమాలు చేస్తే తప్పు కాదు, ప్రజల తరపున నిలబడితే తప్పు కాదు, ప్రతిపక్ష పార్టీ పాత్ర అది. మా ఎమ్మెల్యేలు, మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు కదా, రాబయ్యా అసెంబ్లీకి కేసీఆర్ అని. ఆడనే దాక్కుని కూర్చున్నాడు ఆయన. నిన్న మొన్న ఎవరు అంటున్నారు, ఇంకో కొన్ని రోజులు పోతే ఎవరో ఏదో ఒక తప్పు చేయకపోతారా, అప్పుడు వస్తా అంటే నువ్వు ఆల్రెడీ తప్పులు చేసినావు కాబట్టి అవి బయటపడొద్దని. అలా కాబట్టి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తే మంచిది.
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా రాబోయే 4 ఏళ్లలో అద్భుతమైన జీవితం వికలాంగులకు వస్తుంది. నా వికలాంగ సోదరులందరికీ కూడా తెలియజేస్తున్న సోదరిమణులందరికీ కూడా, మీకోసం కొట్లాడిన వ్యక్తిని నేనున్నా. మారుతుంది, వికలాంగుల భవిష్యత్తు మారుతుంది, 100% మారుతుంది. మనని వాడుకొని రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్న వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు అందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసే కదండి, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ANN న్యూస్ తెలుగు.